హలో ఎవ్రీవన్. ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్లో ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో ఇవాళ మనం సెషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్లో ఏముంటాయంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, అలాగే మార్కెట్ వాల్యూ, డిస్కౌంట్ రేట్, ఇలా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటో మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏదైనా ఒక వస్తువు తయారు చేశారనుకోండి, అది తయారు చేసిన తర్వాత అది ఎవరికో సెల్లర్కి అమ్ముతారు కదా. అంటే ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళి కొంటారు, మీ షాపు వెళ్ళి కొనే ముందు ఆ షాప్ అతను వేరే చోట కొంటారు కదా, దానినే కొన్న వెల లేదా కాస్ట్ ప్రైస్ అంటారు అనమాట. అంటే అతను ఎంతో కొంతకి కొన్నారు కాబట్టి అది కాస్ట్ ప్రైస్. అతను కొన్న తర్వాత దానికి ప్యాకింగ్ చేసి అవన్నీ చేసి ఆ ప్యాకెట్ మీద ఎంఆర్పి అని రాస్తారు. ఎంఆర్పి అంటే మార్కెట్ రేట్, ఓకేనా. ఆ ఎంఆర్పి అమౌంట్ రాసిన తర్వాత దాని మీద సేమ్ అమౌంట్కి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొంచెం డిస్కౌంట్ ఇచ్చి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. మీరు డిమార్ట్లో కానీ లేదా ఏదైనా షాపింగ్ మాల్స్లో చూసుంటారు, డిస్కౌంట్ రేట్లలో ఇచ్చి అమ్ముతారు అనమాట. అది డిస్కౌంట్ రేట్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే మీకు ఎంతగా అమ్ముతున్నాడు అనేది సెల్లింగ్ ప్రైస్. అంటే అతను కొన్నదేమో కాస్ట్ ప్రైస్, అమ్మేదేమో సెల్లింగ్ ప్రైస్. అయితే ప్యాకెట్ మీద ఎంత ఉన్నది అనేది మార్కెట్ ప్రైస్ లేదా ఎంఆర్పి, ఓకేనా. డిస్కౌంట్ అనేది ఏంటంటే ఎంత తగ్గించి మీకు అమ్ముతున్నాడు అనేది డిస్కౌంట్, ఓకేనా. మొత్తం ఈ 4 టర్మ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్. ఓకే, మనం ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్దాం. మీరు పర్సంటేజ్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు కదా. ఈ ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్ పర్సంటేజ్లో కూడా ఎక్కువ చెప్తాను అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్కి వచ్చేస్తే, ఏ మెటీరియల్ ఈజ్ పర్చేస్డ్ ఫర్ 600 rupees. If 1/4 of the material is sold at a loss of 20% and the remaining at a gain of 10%, find out the overall gain or loss percentage. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే కాస్ట్ ప్రైస్ 600. If 1/4 of the material is sold at a loss of 20%, కాస్ట్ ప్రైస్ 600 అయితే దీంట్లో 1/4 of the material is sold at 20% loss and the remaining at a gain of 10%. Find out the overall gain or loss percentage. Okay, 3/4 ఏమో ఓకే. దీన్ని మనం 600 కాస్ట్ ప్రైస్ని మనం ఫోర్ పార్ట్స్ చేసేస్తే ఎంత వస్తుంది? 150 వస్తుంది కదా. ఇక్కడ 150ని లాస్ట్లో అమ్ముకున్నాడు, -20% లాస్ట్లో అమ్ముకున్నాడు. ఇంకా రిమైనింగ్ 450ని 10% గెయిన్లో అమ్ముకున్నాడు, అంతే కదా. 150ని 20% లాస్ అంటే ఇంకా ఎంతగా అమ్ముకున్నట్టు? ఆ 20% లాస్ని తీసేయాలి మనం. 150లో 20% ఎంతో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి 20% అంటే 20/100. 0 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే 15 to 30 అంటే 30 రూపీస్ లాస్
అమ్మింది అయితే 120కి అమ్ముకున్నాడు. 150 మైనస్ 30 120, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంత క్యాల్కులేషన్ చేయవలసిన లేదు. ఈజీగా ఎలా చేయాలంటే పర్సంటేజ్ కాన్సెప్ట్లో ఏంటంటే పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 చేస్తాం కదా మనం. ఇక్కడ ఈ జీరో అంటే 150లో ఉన్న జీరో 20లో ఉన్న జీరో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది కదా. సో అవి 100 ఆల్రెడీ జీరోస్లో మనం మనసులో మైండ్లో క్యాన్సిల్ అవుట్ చేసేస్తే 15 to 30 అని మనం అనుకున్నట్టు చెప్పవచ్చు. అయితే ఇంకా ఫాస్ట్గా ఎలా అంటే అతని లాస్ని క్యాల్కులేట్ చేయకుండా డైరెక్ట్ మనం అతను ఎంతకు అమ్మాడో క్యాల్కులేట్ చేయొచ్చు. ఎలా అంటే అతను 20% లాస్లో అమ్మాడంటే రిమైనింగ్ 80%కి అమ్ముకున్నారని అర్థం. సో మనం డైరెక్ట్గా 150 into 80% చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 15 8 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్. 8 5 40, 80 + 40 120 అలా. ఓకేనా. ఇప్పుడు ఇది 1/4 పార్ట్ 120కి అమ్ముకున్నాడు, రిమైనింగ్ పార్ట్ 10% గెయిన్కి అమ్ముకున్నారు. మనం ఇందా చెప్పుకున్నాం కదా 450లో 10% అంటే 0 క్యాన్సిల్ అవుట్ చేస్తే ఇంక మిగిలింది 45 గెయిన్కి అమ్ముకున్నట్టు. అంటే 495కి అమ్మారు అనమాట. అంటే 450 + 45 చేస్తే 495 వచ్చింది. 495కి అమ్ముకున్నారు. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1/4 పార్ట్ 120కి, తర్వాత 3/4 పార్ట్ 495కి. 5 11 6 615. అతను కొన్నది అయితే 600కి, 615కి అమ్ముకున్నారు. సో 15 రూపీస్ గెయిన్. ఇదే పర్సంటేజ్లో చెప్పాలంటే 15/600. మీరు గెయిన్ పర్సెంట్ లేదా లాస్ పర్సెంటేజ్ అడిగారు అనుకోండి, డివిజన్లో కాస్ట్ ప్రైస్ వేయాలన్నమాట. అంటే 600 వేయాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతారు. అలా అడగకపోతే ఇంకా కాస్ట్ ప్రైస్ మీదే ప్రాఫిట్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ కాల్కులేట్ చేయమని. రేర్గా అడుగుతారు ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అని రేర్గా అడుగుతారు. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఆన్ కాస్ట్ మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఇది పర్సెంటేజ్ క్యాల్కులేషన్ చేస్తే ఇంటూ 100 చేస్తాం కదా, క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. 15/6 అనేది మన పర్సెంటేజ్. 3/5/2 అవుతుంది, 2.5. ఓకే, మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే, ఏ షాప్ కీపర్ ఫిక్సెస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ 35% above its cost price. The percentage of discount allowed to gain 8% is. క్వశ్చన్ అర్థమైందా మీకు? ఒక షాప్ కీపర్ ఉన్నారు, అతను కొన్నదానికంటే 35% ఎక్కువగా మార్కెట్ ప్రైస్ మార్క్ చేశారు. అంటే కాస్ట్ ప్రైస్ సి అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఎం అనుకుంటే, ఎం అనేది సి కంటే 35% ఎక్కువ. అంటే సి అనేది 100 అయితే మార్కెట్ ప్రైస్ ప్లస్ 35% ఆఫ్ సి అనమాట. అంటే 1.35 సి మార్కెట్ ప్రైస్ వాల్యూ. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ టు గెయిన్ 8% ఈజ్.
ప్రాఫిట్ 8% రావాలి. అంటే ప్రాఫిట్ మనం చెప్పాను కదా కాస్ట్ ప్రైస్ మీద తీసుకుంటామని. ప్రాఫిట్ 8% రావాలంటే సెల్లింగ్ ప్రైస్ 108% అవ్వాలి. సెల్లింగ్ ప్రైస్ 108% అవ్వాలి. అంటే సి 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 108 అవుతుంది. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 135. సో ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు మనం? 135లో నుంచి 108 తీసేస్తే ఎంత వస్తుందో అది డిస్కౌంట్. 135 మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 108 చేస్తే 25 + 27 డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగితే కనుక డిస్కౌంట్ పర్సంటేజ్. మనం డిస్కౌంట్ దేని మీద ఇస్తున్నాం? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తున్నాం డిస్కౌంట్. సో పర్సంటేజ్ కూడా మార్కెట్ ప్రైస్ మీదే డిస్కౌంట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. 27/135 మల్టిప్లైడ్ బై 100. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్స్ చేస్తే 27 5s 7 5s 35 27 5s is 20. సో డిస్కౌంట్ పర్సంటేజ్ 20%. మీకు అర్థమైంది కదా క్వశ్చన్? ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A person incurs a loss of 5% by selling a watch for 1140 rupees. At what price should the watch be sold to earn 5% profit? మీ క్వశ్చన్ అర్థమైందా? ఒక అతను ఒక వాచ్ని 1140 రూపాయలకి అమ్మడం ద్వారా 5% లాస్ పొందాడు. అతను 5% గెయిన్ లేదా ప్రాఫిట్ రావడానికి ఎంతకి అమ్మాలని అడుగుతున్నారు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే కాస్ట్ ప్రైస్ని 100% కింద తీసుకుంటాం మనం. ఇతను సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ అటెంప్ట్లో 95, అంటే 5% లాస్ అంటే 95%కి అమ్మాడు. 95%కి అమ్మినప్పుడు మనం ఆన్ పేపర్ పెడితే కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటే అతను ఫస్ట్ అటెంప్ట్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 95%. ఎందుకంటే 5% లాస్లో అమ్మారు కాబట్టి. 95% వాల్యూ ఎంత? 1140. 95% ఆఫ్ సి 1140కి అమ్మరు. అయితే ఇప్పుడు 5% ప్రాఫిట్ రావాలి అంటే 105% సి రావాలి. ఈ 105% సి వాల్యూ ఎంత అని మనం అడుగుతున్నారు క్వశ్చన్లో. సో ఈ వాల్యూ ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ మనం పైన ఇచ్చిన ఆన్సర్లో సి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 1140/95 × 105. ఓకే, ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్ చేసేస్తే 105% ఆఫ్ సి వచ్చేస్తుంది. ఇది 21, ఇది 19. 5 టేబుల్లో క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇంకా 19 వచ్చేసరికి 19 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తే 9 6 54, 166 114. సో 60. 19 క్యాన్సిల్ అవుట్ చేస్తే 60 వచ్చింది.
60 మల్టిప్లైడ్ బై 21 చేస్తే 126 1260 వచ్చింది ఆన్సర్. సో అతను 114కి అమ్మితే 5% లాస్, అదే 1260కి అమ్మితే 5% ప్రాఫిట్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. If the cost price is 25% of selling price, then what is the profit percent? మనం ఇక్కడ ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి, ఏదో ఒక వాల్యూ. అది మనం సెల్లింగ్ ప్రైస్లో 25% అంటున్నారు కాబట్టి మనం సెల్లింగ్ ప్రైస్ని అజ్యూమ్ చేసుకుందాం 100 అని. సెల్లింగ్ ప్రైస్ని 100 అని అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. కాస్ట్ ప్రైస్ 25% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్ వాల్యూ 25. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ అని అడుగుతున్నారు. ప్రాఫిట్ పర్సెంట్ అంటే మనం ఏం చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. సో ఇది మన వాల్యూ వేస్తే 100 minus 25 divided by 25, 75/25. ఇది పర్సంటేజ్లో రాస్తే మల్టిప్లైడ్ బై 100, 300% ప్రాఫిట్ అనమాట. A shopkeeper cheats to the extent of 10% while buying and selling by using false weights. His total gain is. ఒక షాప్ కీపర్ ఉన్నారు. ఆ షాప్ కీపరు కొనేటప్పుడు అమ్మేటప్పుడు 10% చీటింగ్ చేస్తున్నాడు. అది ఎలా అంటే, ఆ షాప్ కీపరు మీకు అమ్మే ముందు ఏదో ప్రోడక్ట్ కొనాలి కదా, బియ్యం మీకు అమ్ముతున్నారు అనుకో, మీకు బియ్యం 1 kg అమ్ముతున్నారు, 1 kg రైస్, 1 kg రైస్ అతను కొనాలి కదా మీకు అమ్మాలంటే. అతను ఎంత కొన్నాడంటే సమ్ అమౌంట్ సికి కొన్నాడు. సికి కొనేటప్పుడు అతను 10% చీట్ చేస్తున్నాడు. అంటే 1 kg కొనాలి. సో 1 kg కొనాలంటే అతను 10% కొనేటప్పుడు చీట్ చేస్తున్నాడంటే ప్లస్ 1 kg అంటే 1000 కదా, 1 kgలో 10% అంటే 100 grams ఎక్స్ట్రా గెయిన్ చేస్తున్నాడు అన్నమాట. అంటే బై ఫాల్స్ వెయిట్స్. అంటే అతను 1000 grams పెట్టకుండా 1100 grams పెట్టేసి ఎక్కువ బియ్యం తీసేసుకుంటున్నాడు 1 kg అని చెప్పి. ఈ విధంగా కొనేటప్పుడు 1100 grams తీసేసుకుంటున్నాడు. ఇంకా అమ్మేటప్పుడు కూడా 10% గెయిన్కి అమ్ముకుంటున్నాడు. ఎలా అంటే అతను అమ్మేది 1000 grams అమ్మాలి 1 kg అంటే, దాంట్లో 10% చీట్ చేస్తున్నాడు. అంటే అతను అమ్మేది 900 grams అమ్ముతున్నాడు, మిగిలిన 10% అది చీట్ చేస్తున్నాడు. ఇలా వచ్చిన దాంట్లో అతను గెయిన్ అంతా అని అడుగుతున్నారు. అతను గెయిన్ అంతా ఈ ట్రాన్సాక్షన్లో 200 grams. మీకు అతను 900 grams అమ్ముతున్నారు, అతనికి ఇంకా ఎక్స్ట్రా మిగిలింది 200 grams మిగిలింది. సో 200/900, 200/9 అతను గెయిన్ చేస్తున్నారు అన్నమాట. నేను 2 times 20 మిగిలింది, మళ్ళా 2 పాయింట్, మళ్ళా 2 మిగులుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A book was sold for 27.50 rupees.
with a profit of 10%. If it were sold for 25.75 rupees, then what would have been percentage of profit and loss అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే అతను 10% ప్రాఫిట్ మీద అమ్మినప్పుడు 27.5కి అమ్మారు. అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 110% కదా. సో 110% ఎంత అయింది? 27.5. అంటే 110% 27.5 రూపీస్. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 100% కదా. 100% రావాలంటే 27.5 divided by 110 into 100. Okay, this is cost price. 0 క్యాన్సిల్ చేస్తే పైన 0తో 10తో మల్టిప్లై చేసినప్పుడు 275 వస్తుంది డివైడెడ్ బై 11తో డివిజన్ చేస్తే 11 27లో 2 టైమ్స్, ఇంకా మిగిలింది 5, 55లో 5 టైమ్స్ 25. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 25. అతను ఫస్ట్ టైం అమ్మింది 27.5. సో ప్రాఫిట్ ఈజ్ 2.5 రూపీస్. ఇఫ్ ఇట్ వర్ సోల్డ్ ఫర్ 25.75, సెకండ్ కేసులో 25.75కి అమ్మారు. సెకండ్ కేసులో సెల్లింగ్ ప్రైస్ 25.75. అప్పుడు ఏమొస్తుంది? ఇది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఎంత? 0.75. సో 0.75 రూపీస్ ప్రాఫిట్ అన్నమాట. అయితే దీన్ని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయమంటే 0.75/25. కాస్ట్ ప్రైస్ మీద కదా మనం పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తాం. 0.75/25 డివైడెడ్ బై 100. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 25 100లో 4 టైమ్స్, 0.75ని 4తో మల్టిప్లై చేయాలి. 0.75ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 1.5 వస్తుంది కదా. దాన్ని 4 టైమ్స్ చేస్తే 0.75ని 4 టైమ్స్ చేస్తే 3 వస్తుంది. సో మనం ఇలాంటి 0.5లో లేదా 0.25లో ఇలాంటివి ఉన్నప్పుడు డబులింగ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఈజీగా మల్టిప్లై చేయవలసిన లేకుండా మనం మైండ్లో చెప్పవచ్చు. సో ఆన్సర్ ఇస్ 3% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A person buys 100 cups at 10 rupees each. On the way, 20 cups were broken. He sells the remaining cups at 11 rupees each. His loss percentage. ఇప్పుడు అతను 100 కప్స్ని 10 రూపీస్ కొన్నాడు. అంటే అతను కొన్న వెల ఎంత? CP equals to 100 cups multiplied by 10, 1000 rupees ఓవరాల్గా. ఇప్పుడు అతను 20 కప్స్ని పగలగొట్టేయడం వల్ల ఇంకా మిగిలిన కప్స్ 80 కప్సే. ఈ 80 కప్స్ని ఎంతకు అమ్ముతున్నారు? సెల్లింగ్ ప్రైస్ 11 రూపీస్కి అమ్ముతున్నారు కాబట్టి 80 × 11కి అమ్ముతున్నారు. అప్పుడు టోటల్ ఎంత వస్తుంది? 880 రూపీస్. సో ఇప్పుడు ఈ కంప్లీట్ ట్రాన్సాక్షన్లో మీకు లాస్ కనిపిస్తుంది కదా. లాస్ ఎంత? కొన్న దాంట్లో నుంచి అమ్మని తీసేస్తే వస్తుంది 120 రూపీస్. 120 రూపీస్ లాస్కి అమ్మారు. ఇదే పర్సంటేజ్లో చెప్పాలంటే 120 కొన్న వెల ఎంత? 1000 రూపీస్.
మల్టిప్లైడ్ బై 100. సో అతను కొన్న దాంట్లో 120 రూపీస్ లాస్ అయింది కాబట్టి 120/1000 మల్టిప్లైడ్ బై 100. ఇది క్యాన్సిల్ అవుట్ చేస్తే ఈ జీరో పైన ఉన్న జీరో క్యాన్సిల్ అవుట్ చేస్తే 12 మిలియన్. 12% లాస్కి అతను అమ్మారు. ఓకే, మీకు ఈ ఎగ్జాంపుల్స్తో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకో కాన్సెప్ట్తో నేర్చుకుందాం. ఓకే, బాయ్ ఫర్ నౌ.